వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ మీరు అందరూ బాగున్నారు, సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను. ఈ రోజైతే మేము రుదేశం అన్న ప్లేస్కి అయితే వచ్చాము. యాక్చువల్గా అనుకోకుండా వచ్చామన్నమాట అప్పటికప్పుడు. ఇప్పుడు టైం అయితే 1 అయిపోయింది. ఏ ప్లేస్కి వెళ్ళినా సరే మార్నింగే వెళ్ళిపోతాము. అప్పటికప్పుడు అనుకున్నా కాబట్టి లేట్ అయింది కొంచెం. అయినా మేము ఆల్రెడీ వచ్చేసిన ప్లేస్ ఇది. కొన్ని ప్లేసెస్ తిరగలేనివి ఉంటే అది తిరుగుదామని చెప్పేసి వచ్చేసాం అనమాట. ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ చూసారా? ఇంకా ఈ సమ్మర్ వచ్చింది అంటే ఎక్కువగా ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. ఆకే కనిపించదు. ఇప్పుడు ఇప్పుడు తక్కువ ఉన్నాయి. ఇంకా జూన్ ఆ టైంలో అయితే ఇంకా బాగా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఆ గద్ద చూడండి, అది ఓన్లీ బొమ్మే. కొంచెం గాలికి వచ్చినప్పుడు ఇలా ఇలా రెక్కలు ఎగురుతున్నట్టు పెట్టాడు. ఇంకెక్కడ చూసినా ఫ్లవర్సే ఉంటాయి. ఈ ఏరియా అయితే ఎక్కువ ఉంటాయి. నేను లాస్ట్ ఇయర్ చూసాను కదా, ఎక్కడ చూసినా గులాబీలే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా మే నెల స్టార్ట్ అయింది కాబట్టి తక్కువగా ఉన్నాయి. కానీ ఇంకా మరీ జూన్ అనుకోండి ఎక్కువగా ఉంటాయి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. నాకు ఇష్టం బాగా. జర్మనీలో నాకు ఇష్టమైన ప్లేస్ అంటే ఇంక ఇదే అనమాట. ఇంకా ఫుల్ ఎండగా ఉంది. బాగుంది, క్లైమేట్ అయితే చాలా బాగుంది. మేము అసలు వస్తాము అనుకోలేదు. పైన వాళ్ళు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు. మేము ప్లాన్ చేసుకున్నాము కొలోన్కి, కానీ అవ్వలేదు. వాళ్ళు పొద్దున్న వెళ్ళిపోయారు ఇక్కడికి ప్లేస్కి. అయితే మేము మధ్యాహ్నం వచ్చాము. మా వాడైతే బయటకు వెళ్దాం అని ఏడ్చాడు. వాడు కొంచెం ఫీవర్గా ఉంది. అయినా సరే బయటకు వెళ్దాం అంటే బయటకు వచ్చాక కొంచెం యాక్టివ్గా ఉన్నాడు అనుకోండి. ఇక్కడ చూసారా, ఈ ట్రైన్ చూసారా? సిటీ ట్రైన్ అంట. నేనైతే ఫస్ట్ టైమే చూశాను జర్నీలో. అప్పుడు 1.5 year నుంచి ఉంటున్నాం. కానీ ఈ ట్రైన్ అయితే నేను ఫస్ట్ టైం చూశాను. వెరైటీగా అనిపించింది నాకు కూడా మీతో పాటుని. సిటీ ట్రైన్ అంట. మొత్తం సిటీ అంతా తిప్పుతుంది అనుకుంటారు. ఉదేశం సిటీ అంతా తిప్పుతుందంట. ఇంక ఇక్కడ ఫ్లవర్స్ చూడండి. అక్కడ చూసారా, ఇది చర్చ్. ఇక్కడ చాలా బాగుంటుంది చర్చ్ అయితేని. ఇక్కడ ఎక్కువగా ఇంకా ఉన్నాయి అంటే చర్చెసే కదా ఉంటాయి. చర్చ్లన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ బయట కూడా చూడండి భలే పెట్టారు. ఇక్కడ చర్చ్లో ఎలా అంటే ఇండియాలాగా మనకులాగా లోపలికి వెళ్ళి గంటలు గంటలు అంటే ఎక్కువసేపు కూర్చొని ప్రేయర్స్ చేసుకొని అలా కాదు. జస్ట్ అప్పటికప్పుడు వస్తారు. అలా వచ్చి నుంచోనే చైర్స్ ఉంటాయి, కానీ నుంచోనే ప్రేయర్ చేసేసుకుంటారు, క్యాండిల్ వెలిగించుకుంటారు, ఇంకా అంతే వెళ్ళిపోతారు. పెద్దగా ఎక్కువసేపు అయితే ఉండరు. ఇక్కడ క్యాండిల్స్ మాత్రం వెలిగించి ప్రేయర్ చేసేసుకొని వెళ్ళిపోతారు. ఇంక ఇక్కడ చూడండి, నేను ఫోటో తీసుకుంటున్నాను అనమాట. ఇంకా మనం ఎలాంటి ప్లేసెస్ ఉంటే ఫొటోసే కదా తీసుకుంటాము. ఇప్పుడు ఇంకా తక్కువ ఉన్నాయి. నేను లాస్ట్ చూసేటప్పటికి గుత్తులే ఉన్నాయన్నమాట. ఇంకా ఆకులే కనిపించలేదు, గుత్తులుగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయినాయి అంతే, అక్కడక్కడ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి లాస్ట్ ఇయర్ అయితే ఇంకా గుత్తులు గుత్తులుగా ఉండేవి. ఇంకా మేమైతే వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్తున్నాము. కొంచెం లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రతి ప్లేస్కి వెళ్ళాలి అంటే ఇక్కడ ఎక్కువగా వాకింగ్ ఉంటుంది. అలానే మనం వెహికల్స్తోనేమో వెళ్ళలేము లోపలికి. ఈ ట్రామ్లో ఇంకా అలా రోడ్డు మీదే కదా దింపేస్తూ ఉంటాయి ట్రైన్లు ఇవన్నీ. జనాలు మామూలుగా లేరు. ఇంకా హాలిడే వచ్చింది, అందులోకి సమ్మర్ కదా. ఇంకా సమ్మర్ వచ్చింది అంటే ఫ్రీగా తిరిగేద్దామని చూస్తారు జనాలందరూ కూడా. ఇప్పుడైతే లైన్ చూడండి ఎంత ఉందో. టికెట్ తీసుకోవాలి. మనం టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. మాకు ఇక్కడ ఏమైందంటే పిల్లలతోని మనం వెళ్ళిపోవచ్చు. ఎవరో పిల్లలతో నుంచున్నారని లైన్లో నుంచోలేమని చెప్పేసి మేము లైన్లో నుంచొని టైం అయితే చాలా వేస్ట్ చేసేసాము. ఇక్కడ ఫస్ట్ టికెట్ తీసేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవాల్సింది. మేమేం చేసామంటే పిల్లలతో ఉన్నారు చాలామంది, లైన్లో నుంచోలేము అనుకున్నాము. కానీ డైరెక్ట్గానే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ మనం పేరు అదిని ఏమేమి ఎక్కాలనుకుంటున్నాము దాన్ని బట్టి అయితే మనం టికెట్ తీసుకోవాలి. మాకు ఒక్కొక్కరికి 22 euros అయితే అయింది. కానీ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ లైన్లో నుంచోక్కర్లేదు. మేము అంతసేపు నుంచున్నాం, చాలాసేపు నుంచున్నాం. ఒక ఇంచుమించు 15 minutes అయితే టైం వేస్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి లిఫ్ట్లో వెళ్ళిపోవచ్చు, తర్వాత చూసుకున్నాం మేము. లాస్ట్ ఇయర్ కూడా మేము ఎలా వెళ్ళిపోయాము. సరే ఇంకా అందరూ లైన్లో నుంచున్నారు కదా, ఇలా లైన్లో నుంచోలేమో, ఇక్కడ ముందే పాటించాలి కదా రూల్స్ అని చెప్పి అక్కడ నుంచున్నాం. టైం వేస్ట్ అయింది. ఇంక ఇక్కడ చూడండి, రోప్వే ఎక్కడానికి రెడీగా ఉన్నారు అందరూ కూడా. ఇక్కడ టికెట్ చూపించేసి మనం అక్కడైతే రోప్వే ఎక్కేయాలి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. మనం రోప్వే ఎక్కాక పైకి వెళ్తూ ఉంటే మొత్తం అంతా కూడా వైన్ చేస్తారు కదా, ఆల్కహాల్ వైన్ తెలుసు కదా, అదే ఆ తోటలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. అవే కనిపిస్తూ ఉంటాయి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు మేము రోప్వే ఎక్కాక మా వాడైతే ఇంట్లోనే కొంచెం అనీజీగా ఉన్నట్టు అనిపించింది. బయటకు వచ్చాక ఫుల్ యాక్టివ్ అయితే అయిపోయాడు. చక్కగా కూర్చొని అయితే చూస్తున్నాడు. ఇప్పుడు మేము కొండపైకి ఎక్కుతున్నాం అనమాట. కొండపైకి అయితే వెళ్తాం మనం ఇప్పుడు. మా శ్యామ్‌కి ఇలాగ షికారులు అంటే చాలా ఇష్టం. వాడికి అలవాటు అయిపోయింది. అయినా ఈ మధ్య ఇంకా మరీ ఇక సమ్మర్ వచ్చింది అంటే మేము నార్మల్గానే తిరుగుతూ ఉంటాం కదా, ఇంకా అలవాటు అయిపోయింది. అయినా తెలిసిపోయింది కదా, తెలిసిపోయిన ఏజ్ వస్తే ఇంకా అలాగే అలవాటు అయిపోతూ ఉంటుంది. తీసుకెళ్ళమంటాడు. ఎండ కూడా బాగానే ఉందిలేండి, చల్లగా ఉంటాయి. అసలు మేము ఎక్కడికి వెళ్ళాము, సమ్మర్ కాబట్టి ఈ టైంని మిస్ చేసుకోకూడదు కదా. ఈ టైం అయితే అసలు మళ్ళీ రాదు, అందులోకి హాలిడేస్ కూడా రావన్నమాట. సో అందుకని చెప్పేసి మేము వచ్చాము బయటికి.
ఇగోని చూసారా లొకేషన్ మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది మనం రోప్‌వే ఎక్కితే మొత్తం చాలా బాగుంటుంది. ఇక్కడ ఎక్కువగా వైన్ చేసే తోటలే ఉంటాయి మొత్తం. ఆ కింద అంతా కూడా వైన్ చేసే తోటలే ఉంటాయి చూపిస్తాను చూడండి. మొత్తం అవే ఉంటాయి. పక్కనేమో రివర్‌లా ఉంది చూసారా? ఇప్పుడు తర్వాత లాస్ట్‌లో ఆ ప్లేస్‌కి కూడా వెళ్తాం మేము. పైనుంచి అయితే ఇంక మొత్తం అంతా కనిపిస్తది. ఈ శ్యామ్ అయితే ఇంక అటు ఇటు కూర్చుంటాను అంటాడు. కాసేపు నా దగ్గర అంటాడు, కాసేపు వాళ్ళ డాడీ దగ్గర అంటాడు. అలా కూర్చొని అయితే చూస్తూ ఉన్నాడు ఆడు. చిన్నోడు బో ఇదంతా కూడా వైన్ చేస్తారు కదా ఆ తోటలు కదా. షార్ట్‌లా తీసాను ఓకేనా? షార్ట్ పెడు. ఇప్పుడైతే రోప్‌వే దిగేసాము. కొండపైకైతే వచ్చేసాము. పైన చూడండి. ఇది చాలా సంవత్సరాల క్రితం అయితే కట్టిందనమాట. ఇక్కడ పైన కనిపించింది కదా విగ్రహం లాగా అది. ఇదంతా కూడా కనిపిస్తది. సిటీ అంతా కనిపిస్తది. పైనుంచి వ్యూ అంతా చాలా బాగుంటుంది. సేమ్ మనకి ఎలా ఉంటుందంటే వైజాగ్‌లో ఉంటది కదా! దాని పేరేంటి మర్చిపోయాను నేను. వైజాగ్‌లో ఎక్కుతాం కదా మనం రోప్‌వే ఎక్కి. శివుడు, పార్వతి ఉంటాయి కదా విగ్రహాలు. సేమ్ అలానే ఉంటుంది పైన అయితేనే చూడ్డానికి. మేమైతే ఇప్పుడు ఒక మంచి ప్లేస్కి వెళ్ళాలి అంటే ఒక 2 కిలోమీటర్స్ పైకి ఎక్కాలి. 2 కిలోమీటర్స్ నడుచుకొని వెళ్ళాలి ఇప్పుడు. క్యాసిలా అదేదో చైర్స్ ఎక్కాలన్నారు కదా మరి అది ఆ ప్లేస్. ఓకే చాలా ఉన్నాయి అయితే కొండపైన ప్లేస్లు. ఇక్కడ అన్నీ కూడా అలాగే ఉంటాయి ఎక్కువగా. వాకింగ్ అయితే ఎక్కువ ఉంటుంది, వాకింగ్ డిస్టెన్స్. ఇది కొండపైన అనమాట ప్రదేశం అంటే. ఈ కొండపైన చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి. లాస్ట్ ఇయర్ వచ్చాం కానీ అన్నీ కవర్ చేయలేదు. ఇప్పుడు కవర్ చేయలేని ప్లేసెస్ అయితే తిరుగుతున్నాము. ఎండ అయితే మాకు ఈరోజు 21 degrees అలా ఉంది. ఒకరోజు ఒక్కొక్కలా ఉంటుంది ఇక్కడ. రేపు మళ్ళీ చల్లగా ఉంటుంది, మళ్ళీ ఎల్లుండేమో ఎండ అలా ఉంటుంది ఇక్కడ క్లైమేట్. యాక్చువల్గా మా పైన ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు మేము ప్లాన్ చేసుకున్నాము ఇంకొక ప్లేస్కి. వాళ్ళైతే మార్నింగ్ వచ్చేసారు ఇక్కడికి. మేము సడన్గా అనుకోకుండా వచ్చేసాము అనమాట అప్పటికప్పుడు. ఇంట్లో ఉండి ఏం చేస్తాంలే, వాడు కూడా బయటకు వెళ్దాం అంటున్నాడు. ఇంక ఇంట్లో ఉంటే ఎలాగో నీరసంగా ఉన్నట్టు ఉంటాడు, ఏడ్చుకుంటూ ఉంటాడు. సో బయటకు వస్తే యాక్టివ్గా ఉంటాడని చెప్పేసి బయటకు వచ్చేసాము. ఇంకా ఇదంతా కూడా ఫారెస్ట్ ప్లేస్, మొత్తం ఇదంతా కూడా అడవిలా ఉంది. చూపిస్తాను చూడండి. ఇదంతా అడవి ప్లేసే, మొత్తం అడవి. కొండపైన కదా, ఒక 2 kilometers నడవాలి. శ్యామ్ చిన్నోడు ఉవా ఉవా. మామూలుగా లేదు ఇష్టం. ఫైనల్గా మేమైతే వచ్చేసాము ప్లేస్కి. ఈ పైన ఒక హోటల్ ఉంది. జనాలు కింద బాగా ఎక్కువ ఉన్నారు ఇక్కడ కంటే. ఇక్కడ డియర్స్ ఉన్నాయి, చూపిస్తాను రండి. భలే చూస్తున్నాయి. జింకలు
నేను కూడా పెడతాను. పెడతాను. పెట్టండి. నేను చేస్తే ఐలు పెట్టు. కింద పడేసి ఆ పిల్ల చూడు చక్కగా పెడుతుంది. పెట్టు. అది అటు అడ్డు వచ్చేసింది. మళ్ళీ పెట్టు. ఇక్కడ చైర్స్ లిఫ్టింగ్ అయితే ఎక్కుతాము. ఇప్పుడు ఇందాక రోప్వే ఎక్కాం కదా, అలానే ఉంటుంది. కాకపోతే చైర్స్ లిఫ్టింగ్ అనమాట. ఇప్పుడు లైన్లో అయితే నుంచున్నాం మేము. ప్రతి చోట ఇంకా లైన్ అయితే మామూలుగా లేదు. ఇక్కడే మాకు ఒక 25 మినిట్స్ అలా పట్టేసింది. స్లోగా అవుతుంది, కొంచెం స్లోగా వెళ్తున్నాయి అనమాట. చైర్స్ లిఫ్టింగ్ అయితే చాలాసేపు పట్టింది. అది పైనుంచి కిందకి దిగడానికి ఒక 25 మినిట్స్ అరగంట దగ్గర పట్టింది. ఇక్కడ చూడండి, మనం అక్కడ నుంచుంటే డైరెక్ట్ మన కిందకైతే వచ్చేస్తుంది. అది మనకి జస్ట్ మనం కూర్చుండిపోవడమే. వెంటనే కూర్చుండిపోవాలంట. అదైతే అసలు ఆగదంట చైర్స్ లిఫ్టింగ్ అయితే. కొంచెం ఉయ్యాల ఫీలింగ్ లాగా అన్నట్టుగా ఉన్నదన్నమాట. పైకి అలా వెళ్తున్నాము. భలే ఉందిరా. మీ ఇద్దరికి నేను చెప్తాను. ఈ చైర్స్ లిఫ్టింగ్ అయితే చాలా బాగుంది. ఫీలింగ్ అయితే చాలా బాగా అనిపించింది. ఫుల్ గ్రీనరీ. ఇంకా ఇక్కడ ఎండ ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది. అందులోకి పైకి ఎలా వెళ్ళాం కదా, డైరెక్ట్ కొట్టేసింది. చాలా మండిపోయినట్టు అనిపించింది అనమాట ఎండ అయితేని. ఇక్కడ ఏంటంటే బాగా చలి ఉండి ఉండి ఒకేసారి కొంచెం ఎండ ఉన్నా సరే, అయినా డైరెక్ట్ మనం ఎండలో ఉన్నాం అనుకోండి, సర్రమని మండుద్ది. మామూలుగా కాదు, చాలా ఎక్కువగా ఉంటుంది డైరెక్ట్ కొడితేని. అదే మళ్ళీ నీళ్ళలో ఉన్నామంటే మళ్ళీ చలేస్తుంది. అంత డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ. యాక్చువల్గా మనం ఇంకొకరికి తీస్తేనే బాగుంటుంది వీడియో కానీ ఫొటోస్ కానీ. మాదేమీ లేదు, పెద్దగా కనిపించట్లేదు. మేము మాకు తీసుకుంటేని, అంటే ఇంకా ఓన్లీ మేమే కనిపిస్తాం కదా, ఇదైతే కనిపించదు. ఇంకొకరు తీస్తే చూడండి ఎంత బాగా అనిపించిందో. మా పైన మేము కలిసి వస్తే ఒకరికొకరు అలాగే తీసుకుందాం అనుకుంటా, ఇంకా కానీ అవ్వలేదు. ఇలా సపరేట్గా రావాల్సి వచ్చింది. వాళ్ళు వేరే చోట ఉన్నారు, మేము వేరే చోట ఉన్నాము. ఎందుకంటే మా కోసం వాళ్ళు వెయిట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఇంకా వాళ్ళని మేము వెళ్ళిపోమన్నాము. అంటే వాళ్ళు తిరగాల్సిన ప్లేసెస్ అన్ని తిరుగుతున్నారు. మా ముందు చూడండి చైర్ లిఫ్టింగ్ ఉంది కదా, దాంట్లో ఏంటంటే స్ట్రాలర్లో ఉన్న మొత్తం ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ పెట్టుకుంటాం కదా, అవన్నీ ఒక బొట్లో పెట్టేశాడు. ఆ స్ట్రాలర్ ఏమో ఇలాగ స్కూట్ కేసులో క్లోజ్ చేసేసి అందులో పెట్టేశాడు అనమాట. స్ట్రాలర్ ఎలాగా అని మేము అనుకున్నాము, కానీ భలే తెలుగుగా చేసేసారు. ఆ ముందేమో స్ట్రాలర్ వెళ్తుంది, వెనకాల మేము వెళ్తున్నాము. ఇందాక రోప్వేలో కూడా అంతే. ఒక రోప్వేలో సెపరేట్గా స్ట్రాలర్ అయితే పంపిస్తారు. ఇక్కడ జనాలు ఏంటంటే ఇక్కడ వాళ్ళు తిరిగేసి మళ్ళీ వస్తూ ఉంటారు చాలా సరదాగా ఎంజాయ్ చేయడానికి. ఈ ప్లేసెస్ అన్నీ తిరిగేసి ఉంటారు జనాలు. మళ్ళీ అయినా సరే అదే ప్లేస్ వస్తూ ఉంటారు. మనమైనా అంతే కదా. ఇక్కడైతే
ఇప్పుడైతే మేము ఆ చైర్స్ లిఫ్టింగ్ దిగేసాము. ఇప్పుడు బోట్ ఎక్కడానికైతే వెళ్ళాలి. బోట్ అంటే ఇక్కడ గ్రూస్ అంటారనమాట. అదైతే ఎక్కడానికి వెళ్ళాలి. చాలా పెద్దది ఉంటుంది. ప్లేస్ అంతా కూడా చాలా బాగుంటుంది. అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే అక్కడ నుంచి కొంచెం లోపలికైతే వెళ్ళాలి. ఇప్పుడు టైం అయితే 4 అయింది. 4కి మళ్ళీ బోట్ అది క్రూస్ అవి క్లోజ్ చేసేస్తాడనమాట. ఇప్పుడే ఇంకా లాస్ట్ ఫైనల్ 4 to 6 అనమాట. ఇంకా క్లోజ్ చేసేస్తారు కాబట్టి ఫాస్ట్గా అయితే వెళ్తున్నారు జనాలందరూ కూడా. ఇప్పుడు మేము బోట్లో కూర్చున్నాము. గ్రూస్ అయితే ఎక్కేసాము. పైకి వెళ్ళడానికి అస్సలు ప్లేస్ లేదు. మేము కొంచెం వెనక్కి ఉండిపోయాం అనమాట. జనాలు అందరూ ఎక్కేసారు. మంచి ప్లేస్ అయితే మాకు దొరకలేదు. నేనైతే చాలా ఫీల్ అయ్యాను. లాస్ట్ టైం అయితే మంచి ప్లేస్ దొరికింది. సరేలే ఇంకా ఎందుకని చెప్పేసి ఇంకా మేమైతే కింద కూర్చుండిపోయాము. పైన అయితే ఓపెన్గా ఉంటుంది బాగా. పైన 2 floors ఉంటాయి. ఈ గ్రూప్స్ 2 floors ఉంటాయి. పైన అయితే బాగా కనిపిస్తుంది మొత్తం వ్యూ అంతా కూడా. చాలా బాగుంటుంది. ఇది ఎక్కితే మొత్తం మన చుట్టూ అంతా కనిపిస్తుంది అనమాట. ఇది కూడా సిటీ కనిపిస్తుంది. జనాలు ఎంతో ఫోటోలు వీడియోలు తయారు ఎవ్వరు నాకైతే ఇండియన్స్ అయితే మేమే ఉన్నాం. మొత్తం అందరూ కూడా జర్మన్స్ ఇంక వీళ్ళే ఉన్నారు. మేమైతే ఇప్పుడే గ్రూవ్స్ దిగేసాము. ఇప్పుడు అయితే ఆ పైకి ఎక్కాలి. చూస్తున్నారా? చూపిస్తున్నాను చూడండి. కొండ పైకి అయితే ఎక్కాలి. దాన్ని క్యాసల్ అంటారు. క్యాసల్ అంటే ఏమీ లేదు. ఒకప్పుడు పాతకాలము గిన్నెలు కానీ ఏదైనా రూమ్స్ ఎలా ఉండేవి పాతకాలంవి అదంతా కూడా చూపిస్తాను. రాజుల కాలంలో అన్నట్టు అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. సేమ్ అదే వ్యూ కనిపిస్తుంది. కాకపోతే కొంచెం దూరం నుంచి కనిపిస్తుంది అనమాట ఈ పైకి ఎక్కితే. ఇప్పుడు మేము ఇదైతే చాలా పైకి ఎక్కాలి. ఎక్కువగా ఇంకా మాకైతే ఫుల్ వాకింగ్ అయిపోయింది ఇవాళ ఒకేసారి. అందులోకి కొంచెం కొండపైకి ఎక్కినట్టు కదా, అలా పైకి ఎక్కడం అంటే చాలా కష్టం కదా. మెయిన్గా ఏంటంటే ఈ స్ట్రాలర్తోనే కొంచెం ఇబ్బంది. అలా తోసుకుంటూ వెళ్ళాలి. కాసేపు మా హస్బెండ్ అలా అయితే వెళ్ళిపోయాము పైకి. చూడండి సగం అయితే ఎక్కేసాము. ఇప్పుడు సగం కాదు మొత్తానికి వచ్చేసాము పైకి. ఈ లోపలంతా కూడా చూపిస్తాను చూడండి. ఏం లేదు, పాత టైప్ అనమాట. పాతకాలంవి బట్టలు కానీ, పాతకాలం రూమ్స్ ఎలా ఉంటాయి, పాతకాలం మంచాలు, సోఫా సెట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటి క్యాసిల్స్ అంటే ఇంకా అలాగే ఉంటాయి పాతకాలం అన్నీ కూడా. పాతయన్నీ కదా మనకి కొత్తగా అనిపిస్తూ ఉంటాయి, మనం చూడలేనివి. ఇది ఇంకా క్యాసిల్ అంటే ఏముండదు. చర్చ్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చర్చ్ సింబల్స్ ఎక్కువగా ఉంటాయి. సిలువు టైప్ అదంతా ఉంటాయి. మా శ్యాంబాబు అయితే అస్సలు ఇబ్బంది పెట్టలేదు పాపం. అస్సలు ఈ రోజు అయితేని వాడు ఇంకా బాగా నార్మల్గా యాక్టివ్గా ఉంటేనే ఫుల్ పరిగెట్టిచ్చేస్తాడు మమ్మల్ని. ఒక ఆట అయితే ఆడుకుంటాడు. ఈ రోజు అయితే అంతగా ఏం లేదు, బాగానే ఉన్నాడు, అలా సైలెంట్గా ఉన్నాడు. ఇంకా ఈ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఏముండదు, మొత్తం వ్యూ అంతా కనిపిస్తూ ఉంటుంది అంతే. పైకి వెళ్తే వ్యూ కనిపిస్తుంది అంతే. ఇక్కడ జనాలు అయితే చలికాలం ఉండదు, ఏమి ఉండదు. ఇంకా చలికాలంలో కూడా తిరిగేస్తూ ఉంటారు. మేమైతే ఎక్కువగా వింటర్లో అయితే అస్సలు తిరగం పిల్లలతో. ఇక్కడ వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళ క్లైమేట్ తిరిగేస్తూ ఉంటారు. మేమైతే వింటర్లో తిరగం కాబట్టి సమ్మర్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాము. అంతే రండి. ఇక్కడ చిన్న ఆరెంజ్ పళ్ళు తెలుసు కదా, చిన్నగా ఉంటాయి. ఇంకా సైజ్ అయితేని అది తొక్క తీయగా ఉంటుంది, లోపలేమో
పుల్లగా ఉంటుంది. సేమ్ మనం ఇంక డైరెక్ట్ అలా తొక్కతోనే తినేయాలి. నేనైతే తీసుకొని తిన్నాను. 3 కాదు 4 కాయలైతే కోసేసాను నేను. చాలామందయితే ఒక పక్కనంతా ఖాళీ చేసేసారు. పక్కన అటు సైడ్ ఉన్నాయి. కొంచెం కష్టపడి ఎలాగోలాగైతే నేను ఒక 3, 4 కాయలైతే తెంపాను ఎలా ఉంటుందని. చాలా బాగుంది. పైన తొక్కే స్వీట్‌గా ఉంది లోపల తొనల కంటే. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ పాతకాలంవి అన్నీ ఉంటాయని చెప్పాను కదా! కబోర్డ్స్ అని, గిన్నెలు ఇలాంటివి. ఇక్కడైతే నేను సడన్‌గా చూసేసరికి మనుషులు నిజమైన మనుషులే అనిపిచ్చింది. అలా ఉన్నాయి ఇవి అన్నీ కూడాను. ఈ స్టాచ్యూస్ అన్నీ కూడా అలానే ఉన్నాయి. సడన్‌గా చూసి నేనైతే భయపడ్డాను. ఇక్కడ జర్మనీలోనే కాదు ఫారెన్ కంట్రీస్‌లో ఏంటంటే పాతకాలం ఏవైతే ఉంటాయో అవన్నీ ఇలా పెడతారు వీళ్ళు లోపలైతేని. మనం చూడలేనియన్నీ కూడా ఎక్సైట్‌మెంట్‌గా చూస్తాం కదా! ఒకప్పుడు పాతకాలంవి. ఇక్కడ చూడండి ఈ గిన్నెలు చూడండి వెరైటీగా గిన్నెలు. స్టవ్ ఏమో వెరైటీగా ఉంది. ఇప్పుడైతే అలా లేదు. మొత్తం అన్నీ పాతకాలంవి ఇవన్నీ కూడా. మిషన్ రకరకాల 2 మిషన్స్ అయితే ఉన్నాయి అక్కడ. ఒక మిషన్ అయితే నాకు తెలిసిందే గానీ ఇంకొకటి వెరైటీగా ఉంది. ఒకటైతే మన ఇండియన్ టైప్‌లానే ఉంది మిషన్. సో లోపలైతే చూసేసాము. ఇంకా లోపలైతే చాలా ఉన్నాయి. చూపిస్తాను ఆగండి. ఒక పక్కన అయితే చూసాం మేము అంతే. రండి దగ్గరికి రండి. ఒకప్పుడు రాయలు అయ్యి ఉండేది. ఎస్ మేమైతే క్యాసిల్ చూసేసాం. ఇంకా అదే లాస్ట్ అనమాట. అయిపోయింది 6:00 అయింది టైం అయితేనే. 6:00 ఇంకా అన్నీ క్లోజ్ చేసేస్తారు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా. ఈ గ్రూప్స్ కూడా 6:00కే అందరూ వచ్చేసి ఇంకా లైన్లో నుంచున్నారు. ఎక్కేసాము. సో ఇంకా పైన ఇప్పుడు కూడా మేము పైన కూర్చోలేదు. ఎందుకంటే శ్యామ్ పడుకున్నాడు. యాక్చువల్గా పైన అయితే ఖాళీగా ఉంది ప్లేస్. కానీ చలిగాలి స్టార్ట్ అయింది. కొంచెం అది వాటర్ సైడ్ కదా. సో అందుకని చెప్పేసి పైన కూర్చోలేదు. అయినా వీడు పడుకుంటాడు. స్ట్రోవర్లో పడుకున్నాడు కదా. పైకి అయితే ఇంకా వెళ్ళడం లేదు. సో అందుకని చెప్పేసి కింద కూర్చుండిపోయాము మేము. ఎంత బాగుందో చూడండి. నాకు కిందే బాగుంది అనిపించింది. పక్క నుంచి వాటర్ వెళ్తున్నట్టే ఫీలింగ్ వచ్చింది. అక్కడంతా కొంచెం గ్లాస్ అట్టుంది అంతే. పైన ఏమో చలిగాలి ఉంటుంది. కింద కొంచెం హీటర్స్ అది ఉంది. బాగుంటుంది కింద. చలి అంటే మరీ చలి ఏమీ లేదు. అంటే వాటర్ వల్ల అలా అనిపించింది అంతే. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ.
సో, చూసారు కదా! మంచి మంచి ప్లేసెస్ ఇవన్నీ కూడానా. మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్లి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.